రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ఎప్పుడైనా మనిషి ఆశీర్వదించబడాలి అంటే నేనైనా మీరైనా ఎవరైనా మొదటిగా పశ్చాత్తాపం ఉండాలి, రెండవది కృతజ్ఞత ఉండాలి. ఈ పశ్చాత్తాపము ఈ కృతజ్ఞత కలిగిన వాడు దేశంలో ఎక్కడున్నా ఆయనను ఆరాధించే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి తప్పనిసరిగా దీవించబడతాడు. ఏదో ఒక తప్పు మనలో ఉంటుంది, మానవ దేహంతో ఉన్నాం కాబట్టి ఇది తప్పు అని తెలిసినప్పుడు పశ్చాత్తాపపడ్డం నేర్చుకోవాలి. అందుకే 32వ కీర్తన మొదటి వచనంలో ఆయన అన్నాడు, తన అతిక్రమమునకు తన పాపమునకు పరిహారము నొందిన నరుడు ధన్యుడు. తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఆయన కృపకు పాత్రుడవును అన్నాడు. పశ్చాత్తాపం ఉండాలి. రెండవది ఉపకారము. ఎన్నో మేళ్లు పొందుకున్నాం దేవుని ఎడల, కృతజ్ఞత ఉండాలి. ఈరోజు నాకు తెలిసి ఈ సందేశం ఈరోజు అయిపోదు. నేను రాసేటప్పుడే ఆత్మదేవుడు ఆ విషయాన్ని నాకు బయలుపరిచాడు. అయినా సరే సాధ్యమైనంత వరకు పూర్తి చేయడానికి, లేకపోతే తర్వాత మరలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంశభాగం ఏమిటి అనగా, దేవుని నమ్మిన మనకు లేదా నీకు నాకు నీవు పోవు చోట్ల నెల్లను ఆశీర్వాదము అంటే ఏమిటి? దేవుని నమ్మిన నీకు, నీకు అనే కాడ నాకు అని మీరు పెట్టుకోండి. నీవు పోవు చోట్ల నెల్ల ఆశీర్వాదము అంటే ఏమిటి? పిల్లలుగా మీరు చదువుకుంటున్నారు, రేపటి దినాన ఇంకొక ప్రదేశాలకు చదువు నిమిత్తం వెళ్ళొచ్చు, లేదా ఉద్యోగం నిమిత్తం వెళ్ళవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా మన దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, మనము ఆశీర్వదించబడిన వ్యక్తులముగా, మనం వెళ్ళిన ప్రతి చోట దీవించబడే వ్యక్తులుగా ఉండాలన్నది దేవుని ఆశ. మీకు అర్థమవడానికి చెప్తాను. మన పిల్లలు ఎక్కడున్నా బాగుండాలని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటాం. మరి దేవుడు కూడా మనం ఎక్కడున్నా బహుగా ఆశీర్వదించబడాలని కోరుకోవడంలో ఏ విధమైన సందేహము లేదు. అయితే ఈ సందేశంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈరోజు మనం చదివే ప్రతి చోట నీవు పోవు చోట్ల నెల్ల, దేవుడు నీకు ఇది చేశాడు అంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు అనే అర్థము అనేటటువంటి సందేశంలోని కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. ఆది కాండము 30వ అధ్యాయము 30వ వచనము. నేను రాకమునుపు, యాకోబు చెబుతున్న మాట ఈ మాట, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టి, ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి అందరూ. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దినాలు గడిచిన తర్వాత మామ అల్లుళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. యాకోబు అలాగే లాబాను వీరిరువురు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, అంటే ఆల్రెడీ ఊరు వదిలిపెట్టేసి యాకోబు గారు రావడం, కొన్ని విషయాలు మన్నించిన వదిలిపెట్టి రాలేదు. ఇంకా ఆయన ఆస్తి లాబాను గారిది బహుగా విస్తరించడం, ఎంతకాలం ఇతని దగ్గర పనిచేసి ఏదో 2 కూతుర్లను పెళ్లి చేసుకున్నాను, దాసీలు ఇవన్నీ వచ్చాయంటే సరిపోదు కదా, నేను నా పిల్లల కోసం నేను ఎప్పుడు సంపాదించుకోవాలి అని తన మామతో డిస్కషన్ జరిగింది. చాలా పర్యాయములు యాకోబును అటాక్ చేయాలి అని అనుకున్నాడు వాళ్ళ మామ అయిన లాబాను. కానీ 27వ వచనంలో చెప్తాడు, నేను శకునం చూసి తెలుసుకున్నాను, నిన్ను బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించాడంట, కాబట్టి నేను నిన్నేం చేయలేను అని అన్నాడు. ఇప్పుడు యాకోబు చెబుతూ స్పష్టంగా మాట్లాడుతూ, నేను చాలా కాలం మీ దగ్గర కొలువు చేశాను, నేను రాకముందు మీ దగ్గర కొంచెమే ఉన్నది, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. 30వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను,
గుండెల మీద చేయి వేసుకొని నాకేం చెప్పదు, మీకు నిజం చెప్పుకోండి. పెళ్ళైనప్పుడో లేకపోతే దంపతులుగా మీరు జతపరచబడినప్పుడో పిల్లలు కలిగినప్పుడో మరి ముఖ్యముగా దేవుని దగ్గరికి దేవుని సన్నిధానంలో రక్షించబడక ముందు మీకున్నది ఎంత, ఇప్పుడు మీకున్నది ఎంత అంటే నేనేమి ఇవ్వలా, కానీ దేవుడు మిమ్మలను ఈ విలువైన మాటల ద్వారా ఏం చేశాడు, బహుగా అభివృద్ధి పరిచాడు. అది మర్చిపోమాకండి, అదే కృతజ్ఞత అంటే. చాలా మంది మందిరానికి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ మీ స్థితి మొదట కొద్దిగా ఉండినది ఈరోజు బహుగా దీవించబడ్డానికి నా తండ్రి అయిన దేవుని మాటలే. అవి మీకు నొప్పించి ఉండొచ్చు, కోపాన్ని తెచ్చిచ్చుండొచ్చు, కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి. పడిపోయాం లేవలేమనుకున్నప్పుడు లేవనెత్తిన వాడు దేవుడే. మంచము నుంచి మరణ పడకలోనికి వెళ్లాల్సిన నిన్ను బ్రతికించిన వాడు దేవుడే. నీ కొరకు ప్రార్థించిన ప్రార్థనలే. యాకోబు అంటాడు, నేను పాదము పెట్టిన చోటెల్లా ఎవరిని ఆశీర్వదించాడు, నిన్నయ్యా. నేను ఎక్కడెక్కడ పాదం పెట్టానో అక్కడ నిన్ను ఆశీర్వదించాడు. వాస్తవానికి యాకోబు లాబాను ఇంటికి రాకముందు, ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను, యాకోబు దేవుని దర్శనాన్ని చూడకముందు, దేవుని మందిరం ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు అని ప్రార్థన చేయకముందు యాకోబు దగ్గర ఏముందో తెలుసా? 28వ అధ్యాయం. ఒక పేపర్ ఎన్నిక రండి చూద్దాం. 20-21 వచనాలు కలిసి ఉన్న 28వ అధ్యాయంలో ఒకసారి చూద్దాము. అప్పుడు యాకోబు, ఆదికాండం 28వ అధ్యాయం 20-21 వచ్చిన చూద్దాం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి దేవునితో ఒక ఒడంబడిక చేస్తున్నాడు. బేతేల్ అనేటువంటి చోటున నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా నాకు దేవుడై వావ్. అంతకుముందు యాకోబు దగ్గర తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, చేతిలో ఒక కర్ర నిన్నంతే. ఆ కర్ర చేత పట్టుకొని వస్తూ అక్కడ పడుకున్నాడు, కలకన్నాడు ఒక దర్శనాన్ని. ఇది దేవుని సేనలు బయలుదేరే చోటు, ఇది బేతేలు అనగా దేవుని మందిరం అని చెప్పుకొని అక్కడ ఒక ఒడంబడిక చేస్తున్నాడు. నేను వెళ్తున్నాను మా మామూలు ఇంటికి, నాకు తినడానికి ఆహారమే, కట్టడానికి బట్టయి, నేను కృతజ్ఞుడనై ఉండి నేను తిరిగి వచ్చి, ఇంకా మీరు తర్వాత విషయాలన్నీ కూడా చదివితే 22వ వచనం ఒక మాట చదువుదామా? మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో. వింటున్నారా? ఏదో సేవకుడు లేక అడుక్కుంటున్నాడు, మేమిస్తే దానంగా బతుకుతాడు అనుకుంటున్నారా? యాకోబును దేవుడు దీవించడానికి, అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే ఆయన అన్నాడు, నాకు తినడానికి తిండి, కట్టడానికి బట్ట నాకు సమృద్ధిగా నువ్వు ఇచ్చినప్పుడు నాకు నువ్వు ఏమైతే ఇచ్చావో దానిలో నేను నీకు తిరిగి 10వ భాగాన్ని ఇస్తా ప్రభువా. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఈరోజు నీ స్థితి ఏంటి? నువ్వు ఇస్తున్నావా లేదా అది నీ వ్యక్తిగతం, అది దేవుడు ఎదుట నువ్వు లెక్క చెప్పుకోవాల్సిన విషయము. కానీ యాకోబు పాదము పెట్టిన ప్రతి చోటు ఆశీర్వదించడానికి దేవుడు సర్వ సమృద్ధిని దయచేశాడు. ఇదే మాట దావీదు కూడా అంటాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం. దావీదుతో దేవుడు అంటాడు 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. చాలా చక్కటి మాట, దేవుడు చెప్పిన మాట. 9వ వచనంలో మాట రాబడింది, పోవు చోట్ల నెల్ల అనే పదాన్ని మీరు మిస్ అవ్వద్దు. ఈరోజు 7వ అధ్యాయం 9వ వచనం, నీవు పోవు చోట్ల నెల్లను, నీవు పోవు చోట్ల నెల్లను, నీకు తోడుగా నుండి నేను నీకు తోడుగా ఉంటా. చాలు, శత్రువులందరినీ నిర్మూలన చేస్తా. మనం ఎన్నో ప్రయాణాల్లో, ఈ జీవిత యాత్రలో మనము పోవు చోట్ల నెల్ల దేవుడు మనకు తోడుగా ఉండి మనం అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే మనలో ఉండాల్సిన ఒక క్వాలిటీ ఉంది. అది చెప్పి
సందేశంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను ప్రియులారా. మనం పోవు చోటునెలా, అది యాకోబు కావచ్చు లేదా దావీదు కావచ్చు. ఈరోజు కొంతమంది రాజులను మనం చూడబోతున్నాం. వాళ్ళు, నువ్వు, నేను, మనము అందరం పాదము పెట్టిన చోటు దీవించబడాలి అంటే మనలో ఒక లక్షణం ఉండాలి. అది చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథానికి రండి. ఆ మాట ఉంటుంది 18వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. దావీదు సౌలు తనను పంపిన చోట్ల నెలను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. ఆగుదాం. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని, నువ్వు వెళ్ళే ప్రతి స్థలాన్ని, అక్కడ అన్నాడు దావీదు పోయిన చోట్లల్లా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే దావీదుకు సుబుద్ధి ఉంది. ఏ బుద్ధి ఉంది? మంచి బుద్ధి ఉంది దావీదుకు. ఈరోజు నేను ఎక్కడ ఇమ్మలేకున్నాను, ఎక్కడ ఆశీర్వదించబడలేదు అని అంటే దేవుని లోపమే ఉండదబ్బా, నీ బుద్ధిలోనే లోపం ఉంటుంది. అందుకే మనం ఎలాంటి బుద్ధి ఉంటే ఆశీర్వదించబడతావు అని గడచిన దినాల్లో అద్భుతకరమైన సందేశాన్ని విన్నాం. అబీగయలతో దావీదు అన్నాడు, నీ బుద్ధిని బట్టే నువ్వు ఆశీర్వదించబడదువు అని అంటే ఏ బుద్ధి ఉండాలి అంటే కృతజ్ఞతా బుద్ధి ఉండాలి, ఉపకార బుద్ధి ఉండాలి, వినుబుద్ధి ఉండాలి, అబ్బో నిబ్బరమైన బుద్ధి ఉండాలి. ఇలాగెన్నో బుద్ధులు చూశాం. ఒక అవ్వ అడిగిందట వేరే ఊరికి వెళ్తూ, నాయనా ఈ ఊరికి వచ్చాను ఏదో పని చేసుకుందామని, ఈ ఊరు మంచిదేనా అనిందంట. ఆ ఎదురుగా ఉన్న పెద్ద ఆయన అన్నాడంట, ఈ ఊరు మంచిది తర్వాత చెప్పాలంటే నీ నోరు మంచిదా అన్నాడంట. నీ నోరు మంచిదైతే ఈ ఊరు ఎప్పుడు మంచిదే, ఈ ఊరు కాదు ఎక్కడైనా మంచిదే. నీ నోరు మంచిది కాదనుకో, నువ్వు ఎక్కడున్నా నువ్వు జీవించే జీవితంలో ఆశీర్వాదం ఉండదు. దావీదు పంపిన చోట్లల్లా ఆశీర్వాదం ఎలాగ పొందాడు అని అంటే సుబుద్ధి కలిగి ఉన్నాడు. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, మనం పోయే చోట్లన్నిటను ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? అవే చూద్దాం ఈరోజు కొన్ని విషయాలు. మొదటి విషయానికి వద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యము ఉంచెను. ఓకే, దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులేరి. ఈ ప్రకారం అక్కడి నుంచి అండర్లైన్ చేసుకున్నాడు. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. చాలు. మనం అడుగు పెట్టిన ప్రతి స్థలం ఆశీర్వాదకరంగా, మనం పోయిన చోటల్లో మనం ఆశీర్వదించబడుతున్నాం అని దేవుని పిల్లలముగా మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అనంటే, పోయిన చోట్లనెల్లా దేవుని సహాయము ఉండుటే ఆశీర్వాదము. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కదండి పిల్లలు, వేరెవరికి గో, ఎక్కడికైనా నువ్వు పో, నీకు మంచి బుద్ధి ఉంటే నీవు పోవు చోట్ల నెలను దేవుని సహాయము నీకు ఉంటుంది. దేవుని సహాయం లేకోకుండా మనం ఏం చేయలేం ప్రియులారా, ఏం చేయలేం. ఒక రాజు అంటాడు ఆ మాట. ఆ రాజు ఎవరో మీకు వివరిస్తా. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 26-27 వచనాలు చదువుతున్నాం. అంతట ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయుట విని రాజు అంటున్నాడు, యెహోవా నీకు సహాయము చేయనిది, నేను ఎక్కడ నుండి నీకు సహాయము చేయదును?
కళ్ళములో నుండేనను ద్రాక్షగానుగులో నుండేనను దేనినైనను ఇచ్చి ఇచ్చి నీకు సహాయం చేయగలనా? ఇశ్రాయేలు రాజు దేవుని సేవకుడైన ఎలీషా చెప్పాడు, కరువు తీవ్రంగా ఉంది. ఆ రోజుల్లో కరువు ఎంతగా ఉంది అని మనం అక్కడ చూస్తే షోమ్రోను అనబడే పట్టణాన్ని సిరియనులు ముట్టడి వేశారు. బాగా వినండి ప్రియులారా, పూర్వపు దినాల్లో రాజులు ఏ పట్టణాన్నైనా పట్టుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ చేసేటటువంటి మొట్టమొదటి పని, బైబిల్ను చదివితే మీకు తెలిసే విషయాలు ఏంటంటే, ఆ పట్టణానికి జీవనాధారమైనటువంటి వారిని ఆఫ్ చేస్తారు. వేరే ప్రాంతం నుంచి నీళ్ళు వస్తున్నాయా, కట్ చేస్తారు. వేరే ప్రాంతం నుంచి ఆహారం వస్తుందా, కట్ చేస్తారు. రవాణా సౌకర్యాన్ని కట్ చేస్తారు. పట్టణాన్ని ముట్టడి వేస్తారు. సరే, ఉన్నవేమో పెట్టుకుని తిన్నాం, ఎంతకాలం ఉంటాయి? ఇప్పుడు మనం పులివెందల్లో ఉన్నామండి. మన పట్టణానికి 4 దిక్కుల రోడ్లు ఉన్నాయి. ఇటు కడప, ఇటు మొద్దనూరు, ఇటు వీరప్రాయనపల్లి, ఇట్లు ఇది పార్నపల్లి, ఇటు కదిరిట, చుట్టూ రోడ్లు ఉన్నాయి. రోడ్స్ అన్ని బ్లాక్ చేశారు టోటల్ గా. అంటే ఉదాహరణకు కరోనా టైంలో బ్లాక్ చేశారు. ఇప్పుడు పల్లెల నుంచి ఆకుకూరలు, కాయగూరలు ఏవో రావాలి. సరే, ఒక వారం వరకు నో ప్రాబ్లం, 10 రోజుల వరకు నో ప్రాబ్లం. తర్వాత ఏంటి పరిస్థితి? ఒకవేళ బియ్యం 6 నెలలకు ఉన్నాయనుకుందాం, ఇంట్లో ఒట్టి బియ్యమే వండుకొని తినలేం కదా. బయట దొరికేటటువంటి ఒకవేళ చికెన్ కావాలన్నా బయట నుంచి కోళ్ళు రావాలా? ముట్టడి వేయడం అనేటటువంటిది అలాంటి పరిస్థితి. అలాగే షోమ్రోనును ముట్టడి వేశారు. అప్పుడు కరువు తీవ్రమైపోయి, మీరు ఆ అధ్యాయాన్ని చదివితే గాడిద తల 80 రూపాయలు, ఆ పావురపు పెంట పావు వచ్చి ₹1.5 అమ్ముతున్నారు, 5 రూపాయలకు అమ్ముతున్నారు. పెంట ఎందుకన్నా? గాడితలు అయితే తింటారు కానీ గాడితల తింటారు. నేను గుంటూరు జిల్లాలో అడవుల దీవి అనే ఒక ప్రాంతానికి సువార్త నిమిత్తమై వెళ్ళాను, మేకవారి పాలెమని. అక్కడ తరచుగా మనం వేట కోసినట్టుగా వస్తారు. తప్పేం కాదు, చాలా శ్రేష్టమైనటువంటిదట ఆహారంలో. అది మెడిసిన్ గా కూడా చాలా ప్రాముఖ్యమైంది. స్టూవర్ట్పురం దొంగలు గాడిద రక్తాన్ని, మన వాళ్ళు ఎప్పుడన్నా పొట్టు రక్తాన్ని ఫ్రై చేసుకొని తింటారు చూడండి, అట్లా ఆ రక్తం దాగి వాళ్ళ ఈపు మీద ఎన్ని దెబ్బలు దబేలు మన కొడతానే కూడా ఏమాత్రం జనకరంట. సరే, సబ్జెక్ట్ డైవర్ట్ వద్దులేండి, వద్దాం. గాడిద మాంసం 80 రూపాయలు, పావురపు రెట్ట 5 రూపాయలు. పావురపు రెట్ట ఏముంది అంటే, పావురం ఊరు బయటికి ఎక్కడికైనా వెళ్ళి గింజలు తినే వచ్చి ఇక్కడ పెంట వేస్తే దాంట్లో ఉండే గింజలు ఎరుకోవడానికి ఆ రెట్టను కొనుక్కుంటున్నారు వీళ్ళు. అంత తీవ్రంగా ఉంది కరువు. అప్పుడు 2 స్త్రీలు ఆ షోమ్రోను నగరం మీద వెళ్తుంటే రాజును పిలిచి, రాజా సహాయం చేయయా అని అడిగారు. రాజు అన్నాడు, దేవుడే సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి మీకు సహాయము చేయగలను? దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచములో దేవుడు సహాయము చేయకోకుండా ఏ పిఎంలు సీఎంలు ఎవరికి సహాయం చేయలేరు. సహాయము చేయువాడు దేవుడే. ఏమైందమ్మా అని అడిగాడు వాళ్ళను. మేమిద్దరం ఒక ఒడంబడిక చేసుకున్నాం, మా 2 ఆడబిడ్డలం. ఏమని? ఈరోజు నీ బిడ్డను చేసుకొని తిందాం, రేపు నా బిడ్డను చేసుకొని తిందాం. నేను చదివేటప్పుడు అనుకున్నాను, ఏంటి వీళ్ళు ఇలాంటి నిర్ణయం? అవును, మనం బ్రతికుంటే, ఈ కరువు నుంచి మనం బ్రతికుంటే మళ్ళీ మనం కాపురాలు చేసి బిడ్డలను కనొచ్చు. కానీ మనమే చచ్చిపోతే మన బిడ్డల పరిస్థితి ఏంటి? అలాగనుకున్నారేమో. తిన్నాం, ఇప్పుడు తన బిడ్డను ఇవ్వమంటే ఇవ్వట్లేదు అని అనగానే వస్త్రాలు చించేసుకుంటాడు రాజు, షోమ్రోన్ రాజు. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సహాయము చేయువాడు దేవుడే. నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతానండి, మేము కానుక ఇచ్చాము, కట్నం ఇచ్చాము, ఇంకోటి ఏవేవో అనుకుంటారు కదా సమాజం. నా దేవుని ప్రేరణ లేకోకుండా, నా దేవుడు చెప్పుకోకుండా
ఎవ్వరు ఇవ్వరు. ఒకవేళ నువ్వు అలా కాకుండా దేవుడు చెప్పకనే మేము ఇచ్చామంటే నువ్వు పొగడ్త కోసమో గొప్ప కోసమో ఇచ్చింటావు, 10 మందిలో నీ పేరు కనపరావాలనో ఇచ్చింటావు తప్ప దేవుడు చెప్పినప్పుడు ఇచ్చేటటువంటి సహాయము కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతి కూడా తెలీదు. రాజు అన్నాడు, దేవుడే సహాయం చేయలేదే, నేను నీకు ఎలాగ సహాయం చేయగలను? దేవుని సహాయం ఎంత గొప్పది అంటే మనం చదివాం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దైవజనుడైన ఏలియా వచ్చాడు. ఒక విధవరాలు పుల్లలు ఏరుకుంటూ ఉంది. ఆ ఏరుకుంటున్నప్పుడు ఆమెను అడిగాడు, అమ్మా కొన్ని నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. నీళ్ళేక దాన్ని తేవడానికి వెళ్తుంది ఆమె. సారేపత్తు అనే గ్రామంలో వస్తూ వస్తూ ఒక అప్పం చేసుకురమ్మా అన్నాడు. అయ్యో దైవజనుడా, మీరు మమ్మల్ని శోధిస్తున్నారా, విసిగిస్తున్నారా, మాకు అర్థం కావడం లేదు. ఈ పూటకు తినడానికి అంత తిండి, కుండలో బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏం లేదన్నాడు. అనింది ఆమె. లేదమ్మా, నువ్వు ముందు మొదటి స్థానం దేవునికి ఇవ్వు, తర్వాత దేవుని సహాయం చూద్దు అన్నాడు. దేవుని సహాయం ఉంటే 3 సంవత్సరాలు పైబడిన కరువు కాలంలో కుండలో పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో నూనె అయిపోలా. అందుకే దావీదు అద్భుతకరమైన వివరణ ఇస్తాడు. 121వ కీర్తన మొదటి వచనం చూస్తున్నప్పుడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? 2వ వచనంలో అంటాడు, యెహోవా వలననే నాకు సహాయము దొరుకును. ఎట్లా దొరుకుతుంది దావీదు? 3వ వచనం కంటిన్యూషన్ చేస్తుంటాడు, భూమి ఆకాశములను సృజించిన వాని ఆయన వలనే సహాయము. 124వ కీర్తనకు వెళ్ళండి, 122వ కీర్తనకు వెళ్ళండి. తర్వాత సహాయము చేయువాడు సృష్టికర్త అయిన దేవుడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిండొచ్చు, ఆ ప్రాంతంలో నీకు సహాయము చేయడానికి దేవుడు ప్రేరణ ఇవ్వకపోతే బయటికి రాలేం ప్రియులారా. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా దినాల క్రితం హిందూపురం ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేశాం. అది ఒక సీండైజ్ గ్రౌండ్. సువార్త సభలు ఏర్పాటు చేశాం. అక్కడున్న వాళ్ళు అది కావాలి, ఇది కావాలి, ఇలాగుంటేనే మీటింగ్ వస్తారు జనాలు అన్నారు. మా దగ్గర సౌండ్ సిస్టమ్ ఒకటే ఉంది, చైర్స్ మా దగ్గర లేవు, తర్వాత కావాల్సిన వాటిని ఏవి కూడా లేవు. ఆ రోజులన్నీ కూడా మాకు గుర్తే ప్రియులారా. మా పిల్లలకు చెప్పాను నేను, మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, చూసుకొని ఖర్చు చేయండి. కడుపు నుండితో కూడా అన్నం పెట్టలేని రోజు అండి నా వెనకమ్మడితో వచ్చిన పిల్లలకి. ఆ రోజు పిల్లలకు నేను చందు చేతికి డబ్బులు ఇచ్చాను, కొంచెం చూసి జాగ్రత్తగా వాడండి అని. 1-2 నోరెక్కోళ్ళు, ఆకలి తట్టుకోలేరు. వాళ్ళు అన్నారు, చెప్పిన పెట్టండి అని అన్నారు. మీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో మేము హోటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అన్నం తింటే బహుశా అది మధ్యాహ్నం మిగిలిన అన్నమేమో, ఆ అన్నం తిన్నారు పిల్లలు. అందరికీ కడుపు నొప్పులు వచ్చే ఉదయానికి. పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా ఇదే అయిపోయింది. ఏంటి పరిస్థితి? ఎవరు చూసినా కడుపు నొప్పి, మోషన్ చేసి చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. ఏంటి పరిస్థితి అని అంటే, రాత్రి తిన్న ఆహారం బాగలేదు. నేను అన్నాను పిల్లలతో, అయిందేదో అయింది, అప్పు అయితే అయింది, మంచి భోజనం పెట్టిద్దాం. మన పిల్లలు మన వెనకమ్మర్తి వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టేసి వచ్చారు, చెందు మంచి భోజనం పెడదాం వాళ్ళకి అని మేము డిస్కషన్ చేసుకుంటున్నాం. ఆ రాత్రి వాక్యం విన్నారు చాలా మంది. ఒక కుటుంబం బయటకు వచ్చింది. బయటకు వచ్చి మాతో మాట్లాడారు ప్రియులారా. పిల్లలు ఎక్కడికి స్నానాలకు వెళ్తున్నారు, కడుపు నొప్పి అని, మోషన్స్ అని చెప్పేసి వెళ్తా ఉన్నారు. వాళ్ళు వచ్చి మాతో మాట్లాడారు, అయ్యా మీరు బయట భోంచేస్తున్నారు అని విన్నాం, ఆ బయట భోజనం మీ పిల్లలకు మేము పెడతాం. హోటల్కి వెళ్ళారు, మంచి భోజనం తిన్నారు పిల్లలు. 1 రోజు కాదు, 3 రోజులు మీటింగ్స్ లో ఉన్నాం. 3 రోజులు అద్భుతకరమైన భోజనం, మా చేతి నుంచి ₹1 ఖర్చు అవ్వకుండా. ఆ మీటింగ్స్ అయిపోయాయి. అన్ని ఎక్కడెక్కడ ఇవ్వాల్సినవన్నీ కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అంతకు ముందు కూడా నేను ఆ ప్రాంతానికి మీటింగ్స్ వెళ్ళాను. అక్కడికి నన్ను ఒక పాస్టర్ గారు మీటింగ్ పిలిచారు. నేను వాక్యం చెప్పాను. మీటింగ్స్ అయిపోయిన తర్వాత నాకు కానుకిచ్చి పంపాల్సింది ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఈ మీటింగ్ లో ఏదైనా మనం షేర్ చేసుకుందాం అన్నాడు. నాతో ప్రారంభంగా అన్నాడు. నేను షేర్ చేసుకుందాం అంటే నా వాక్యము ఇంకొక వాక్యం షేర్ చేస్తారేమో అనుకున్నాను. మీటింగ్ అయిపోయిన తర్వాత నీ భాగానికి 14,000, నా భాగానికి 14,000 అన్నాడు. ఇదేంట్రా, మీటింగ్ పెట్టింది నువ్వు, సంఘం ఇక్కడున్నది నీవు, నేను భాగమేంటి? నాకు 2 వీలర్లో వెళ్ళాను. నేను రావడానికి నా ఛార్జీ తప్ప నాకు పెట్రోల్ పోసుకోవడానికి దగ్గర నా దగ్గర డబ్బులు లేవు అన్నాను.
నిష్ఠూరం కాకూడదు, చెడ్డ కాకూడదు. ఉంగరం తీసి ఇచ్చేశాను. వేరేది ఉండే తీసిచ్చి, అన్న దీనికి ఎంత వస్తే అంత తీసుకొని ఇవ్వండి, మిగతా డబ్బులు నేను ఊరికి వెళ్ళి పంపుతానన్నా. తీసుకెళ్ళిపోయాడు ఆయన. తీసుకెళ్ళిపోయేసి అంత పేపర్ ముక్క తెచ్చాడు. పలానా షాప్లో పెట్టాను, మళ్ళీ ఎప్పుడైనా కట్టిప్పించుకొని పో, మిగతా డబ్బులు పంపాల్సిందే అన్నాడు. తల ఉంచుకొని వచ్చేసాం అంతే. ఇంకా పరిచర్య చేసాంలే, ప్రభువానికి స్తోత్రం అని చెప్పేసి వచ్చాం. దాన్ని విడిపించుకోవడానికి ఆ మీటింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకుని వెళ్ళాను నేను ఆ ఊరికి. డబ్బులు తీసుకుని వెళ్తే ఆ మీటింగ్ లో ఆ రోజు వాక్యం విన్న ఒక ఆయన, ఒక అన్యుడు, బట్టలు నేస్తాడు అతను. బట్టలు అక్కడ ఎక్కువ శాతము ఈ బట్టలు నేసే వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన వచ్చాడు, ఏంటన్నా మీరు ఇక్కడ బస్ దిగి వెళ్తుంటే, ఎక్కడికైనా వెళ్తున్నారంటే, ఒక చిన్న పని మీద వెళ్తారు. రాన్న బండ్లో బండ్లో ఎలాగ వెళ్ళాలి నేను? బండ్లో నన్ను పలానా చోటు తీసుకుని వెళ్ళా అంటే అక్కడ ఉంగరం ఉంది, దాన్ని నడిపించుకోవాలి. ఎలా వద్దన్నా అంట, వదిలిపెట్టాడు. ఫస్ట్ టిఫిన్ చేద్దాంరా, టిఫిన్కి వెళ్ళాం. సరే అయింది, ఏదో అయింది. ఎప్పుడు కాకుండా ఎందుకు వచ్చావు నన్ను ఇక్కడికి అని అన్నాడు. పలాని కారణం అని చెప్పాను. అయ్యో అంత జరిగిందా అన్నా? సరే ఒక్క నిమిషం అన్న, మీరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడు, డబ్బులు తీసుకొని వచ్చాడు. ఆ ఉంగరం కాడ గట్టి ఉంగరం చేతికిచ్చి, మా ఊరికి వచ్చి అని చెప్పిన మాట, దేవుని విలువైన మాటలు చెప్పి నువ్వు డబ్బులు పెట్టిపోవడం ఏందన్న. వాళ్ళకు బుద్ధి లేదు, వదిలేయండి, దేవుడు నన్ను ప్రేరణ ఇచ్చాడని. ఆ వ్యక్తి 2 సంవత్సరాల తర్వాత అప్పుల్లో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చి, ముందు 2 సంవత్సరాల ముందు అప్పుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి సమయంలో ఆ అప్పులు అధికమైపోతూ వచ్చాయి. ఇంకా చచ్చిపోదాం అన్నటువంటి టైంలో అలాగ జీవితం వచ్చేసింది. 2 సంవత్సరాల నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చాడట, ఇప్పుడు వద్దాం, తర్వాత వద్దాం అని. ఆ మీటింగ్ లో ఆయన చావకూడదు, బ్రతికి దేవునికి ఎలాగైనా కృతజ్ఞత కలిగి జీవించాలి, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడన్న కృతనిశ్చయంతో వచ్చాడట. మేము 2వ సారి పిల్లలతో కూడా వెళ్ళినప్పుడు మా అందరికి లాడ్జెస్ తీసి రూమ్స్ అంతా కూడా తనే పే చేశాడు. ఈ సహాయం అంతా అక్కడ నా తోడబుట్టిన అన్నదమ్ములు ఉన్నారు. అక్కడ మా నాన్న వాళ్ళ నాన్న ఒకే తల్లి పిల్లలు, ఒకే తండ్రి బిడ్డలు, మా పెదనాన్న పిల్లలు ఉన్నారు ఆ ఊర్లో. చేయి చాచి అడగల వాళ్ళ దగ్గర. మా పిల్లలు కానీ మేము కానీ పిలిస్తే భోజనానికి వెళ్ళేమే కానీ పలానోళ్ళు ఉన్నారా మన ధైర్యం వెళ్ళని వెళ్ళడం మేము. కానీ మేము అడుగు పెట్టిన ప్రతి స్థలములో దేవుడు తన బిడ్డలను లేపి సహాయం చేస్తూ వచ్చాడు. అలాగా 26 సంవత్సరాల ఈ సేవలో ఎన్నో అద్భుతకరమైన వివరణలు ఉన్నాయి. దేవుని సహాయం ఉండుటే ఆశీర్వాదం అంటే. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు విన దేవా, మహాగణుడు విన పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ మాటలు జుంటి తేనె ధారల కన్నా మధురమైనవి. అదే సమయంలో కొన్ని బండలాంటి హృదయాలను పగలగొడతాయి. ఇది 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం, చెప్పే నన్ను వినే బిడ్డలను ఛేదిస్తుంది. కాబట్టి బ్రతుకు చక్క చేసుకుని ఆయన నీ నామ మహిమార్థమై బ్రతకడానికి కృపనివ్వండి. ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా మా బిడ్డలు మరణ అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకొనుకోకుండా వారి కుడి ఎడమ ముందు వెనక మీ భద్రత నుంచి స్థిరపరిచి బలపరిచి మహిమ పొందుమని, కుటుంబాలు కట్టబడినట్లు సహాయం చేయమని అడగవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయనైనా మరలా అడుగుటకు మీరు అవకాశం ఇవ్వండి. అడిగిన వాటిని, మరచిన వాటిని, ప్రకటించిన వాటిని మా అంతరంగాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన